सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత్రము నిన్నటి తరువాయి.
బాబా కాకాను 15 రూపాయలు దక్షిణగా అడిగి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనిచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేను ఊరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేను ఎవరిని అడుగను. ఫకీరు ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చినది ప్రస్తుతము విత్తనములో నాటు వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకునే అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చి ఉంటే కానీ నీకిప్పుడు లభించలేవు. కనుక ధనమును పొందవలెనచో దానిని ప్రస్తుతము ఇతరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడి వచ్చటం మేలైదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీ తొలగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని యందు అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించెడువారు కాదు. తను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండేవాడు. నిద్రించుటకై నడుము వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రంగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి యందు స్థిరంగా చేయుచుండెను. ప్రతిరోజుట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు అతను బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడెను. బాబా ఊది దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహా ఇచ్చెను. అతడు వానిని కొంత ఊది ఇచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నిదుటకు రాసుకొని మిగతా పట్లము తల క్రింద దిగువ పెట్టుకొనేమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలిగినట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టు చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వాటినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తర్వాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాని అంతయు తెచ్చి బాబాకు అర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తర్వాత అతని కుమారుడు దానిని అవలంబించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఊది ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరీకం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనంకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవముకు భంగం కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుతూ, భయపడుకోము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే.
అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వానిలో కొంచెం ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డం చేయము. సాయి మనల్ని కాపాడును అనెను. ఆమె ఆ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవటయే కాక ఇంకను చాలా మిగిలెను. త్రివంగా ప్రార్థించినచో యథాప్రకారం ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటేల్ నేవాసీలోనున్న బాలాజీ పాటేల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బుసకొట్టుచూ దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదల్చొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడ్రి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చినని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లనెను, బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా? ఈ గిన్నెటి పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంట్లోని తక్కిన వారు భయపడ్రి. వారికి ఏమి చేయుటకు తోచుకుండెను. కొద్దిసేపట్లో సర్పము తనంతట తానే మాయమైపోయిను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలు ఉంట్రి. బాబా దర్శనంకై వారు అప్పుడప్పుడు షిరిడీకి పోచుండేవారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనంతో ఇచ్చుచుండేవారు. 36వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. 2 గోవా పెద్ద మనుషులు. ఔరంగాబాద్కర్ భార్య. 2 గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి 2 పెద్ద మనుషులు బాబా దర్శనంకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగంగా నమస్కరించిరి. 2 కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబానిట్లడిగెను, ఇది ఏమి? 2 కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండో వానిది తిరస్కరించితివి. ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమియునూ తెలియదు. నేనెవరి వద్ద ఏమియూ తీసుకొనెను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనం పొందును. నాకిల్లు కానీ, ఆస్తి కానీ, కుటుంబం కానీ కలవా? నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడు స్వతంత్రను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తెరవలెను. దాన్ని తప్పించుకునే మార్గం లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతం ఇచ్చిదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకి 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 హెచ్చెను. తుదకు 700 రూపాయలు హెచ్చెను. అతడు ఐశ్వర్యం అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని ఈడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే 15 రూపాయలు నేను దక్షిణ రూపంగా నడిగి తిని. ఇంకో కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలక లాగి గోడ కన్నం వేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యంనంతయు దొంగలించెను. నేను లేచి చూసుకునగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడు దాన్ని దొంగిలించిననుకుంటుని. భోజనము, నీరు రుచించవైను. వసరాపై ఒక పక్షం కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టమును కేడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండడు చూసి ఎందుకు ఏడ్చుచుంటివని అడిగాను. నేను జరిగిన వృత్తాంతమంతయు చెప్పుతిని. వారిట్లండ్రి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక పకీరు వద్దకు వెళ్ళము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడము. వారు నీ పైకం నీకు తిరిగి తెప్పించెదరు.
ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దాన్ని నీ ద్రవ్యం దొరకనంత వరకు విసర్జించము. నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా నడిచే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా ఆతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లనే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా నుదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరంకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుడు కానీ జరగలేదు. కాన దాని భావం తమకేదైనా తెలిసిందానని వారిని అడిగెను. అతిథుల మనసులో కరిగెను. వారి కళ్ళు తడిపెట్టుకొండ్రి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నొడివిరి. బాబా చెప్పిన కథ మా గురించియే. వారు చెప్పిందంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసిన అన్నది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పుదమండ్రి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడిగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి. లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్తిని. నాకు ఉద్యోగం లభించినతో నా మొదటి నెల జీతం ఇచ్చిదనని దత్తదేవునికి మొక్కుకుంటుని. వారి దయ వల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతం బాబా చెప్పిన ప్రకారం 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దాన్ని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకుని అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకునక మర్చిన మొక్కును చెల్లించుట. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు కడ్డుగాను భావించువారు భక్తులు దాని చేతిలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మాల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యమును సంపాదించుటకు అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికిచ్చెను. కానీ బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరు చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాడి మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వము అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగలించి పారిపోయింది. బాబా సరిగ్గా ఈ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడినై దుఃఖంతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణము తెలుసుకున్నాను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడి సాయి అని ఔలియా ఉన్నారు. వారికి మొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనం చేయి వరకు నీకు ప్రియమైన ఆహారము తిననని మొక్కుకొనుము అనెను. నేనట్టులే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకొంటిని.
దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. శరణు వేడెను. వాడిట్లనియే, నేను పిచ్చి ఎత్తి ఇట్లా చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయం అనొచ్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడి సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడి సాయిబాబాయే అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించెదరో అట్టి వారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగాను మా వద్ద నుంచి ఏమీ ఆశించగా ఎల్లప్పుడూ తమకు చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గమును నడిపించురు. దొంగిలించినంత ద్రవ్యము దొరికిన వెంటనే మింకిలి సంతసించి మయమరిచి నా మొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలబాలోనున్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి షిరిడీ పోవలననే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీ పోవ నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడి నుండి ఇక్కడికి రైలులో వచ్చింది. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబెట్టెను. ఇక్కడికి లాగుకొని వచ్చెను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటికి తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మ్రొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయ నిశ్చయించుకొని తన సౌతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచ్చట బాబాకు సేవ చేయుచు 2 నెలలు గడిచెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులతో నిండి ఉండేది. బాబా తన చుట్టూ భక్త మండలం ముగియుండువారు. బాబా ఒంటరిగా చూసి వారి పాదములపై పడి మనస్సును విప్పి చెప్పి తనకు ఒక సంతానం కావాలని కోరుకుంటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకునమనను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా నుండమనియు తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియో చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాల్తో తుడుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లినవు. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను నీకు తగునా? మా బుగ్గలు గిల్లినట్టి పెంకిదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదియేనా మన సాన్నిహిత్య ఫలము అనను. బాబా ఇట్లనను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చి దైవము మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ అవసరం లేదు, విమానము కానీ అవసరం లేదు. మీ పాదములందు నమ్మకము మాకెప్పుడు నుండుగాక. బాబా ఇట్లనను, అవును, నేను వచ్చినది అందుకే. ఈనాళ్ల నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చొన్ను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మన్ను. ఆమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులిచ్చెను. బాబా ఆ టెంకాయ నాడించెను. అది ఎండునది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండును. బాబా, శ్యామ, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక్క బిడ్డను అటులే ఆడవలనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదముతో నిమ్ము. బాబా, టెంకాయి బిడ్డను ప్రసాదించిన అట్లనుకునుట ప్రజలు ఎంత మాయకులు.
శ్యామ, నీ మాటల మహిమను ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదముచే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదం ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకి ఇవ్వమని వేడుచుండెను. తుతుకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగునన్ను. ఎప్పుడని శ్యామ అడిగను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చును. టెంకాయను పగులు కొట్టిరి, ఒక చిప్పను ఇరువురు తినిరి, రెండవ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలిగినచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి మసీదు నుంచి తరిమివేసెదము. ఇందుకు తప్పినచో నేను మాధవుడును కాదు, మీరు దీనిని చూసెదురుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును గనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణ ఈ దళమసో శాల కట్టించను. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయము. ప్రస్తావన చావడి ఉత్సవము. ఈ హేమాత్మంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంత విషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవమును గూర్చి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితము మిగిలి పావనమైనది. వారి నిత్య కృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపనలవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందముతో మైమరిచెడివారు, మరికొన్ని సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడు అన్ని పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లుండెడివారు. ఒక్కొక్కప్పుడు ఏమీయూ చేయుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కాదు. బాబా ఎల్లప్పుడూ ఆత్మసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొనకయుండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణనాతీతమైన వారి నైజము వర్ణింపగల వారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్రి వలె చూసుకుందువారు. వారు శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యమును అందరు ఎరిగినది. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించే వరకు నిలుచుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా భక్తితో వారి పాదములు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి యందు చూసేదముగాక. వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమించదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన పిమ్మట హేమాద్బంతు చావడి ఉత్సవమును వర్ణించుటకు మొదలెడెను. చావడి ఉత్సవము బాబా శయనశాలని ఇదివరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొక నాడు చావడిలో నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరలో చావడి 2 గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెంది వరకు ఒకరోజు మసీదులో, ఇంకొక రోజు చావడిలో నిద్రించుచుండిరి. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా హారతులు జరుపు మొదలుది. బాబా కటాక్షంచే దాన్నే ఇప్పుడు వర్ణించదును. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమికూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా, వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి గల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండేది. కొందరు తాళములు, చిరతలు, మృదంగములు, కంజిరాలు, మద్దళ్ళు పట్టుకుని భజన చేయుచుండెడు వారు. సూదంటి రాయి వలె సాయిబాబా భక్తులందరినీ తన వద్దకు ఈడ్చుకుండేవారు. బయట బహిరంగ స్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండేది. కొందరు పల్లకీని అలంకరించుచుండేది. కొందరు బెత్తములు చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపములు వరుసల కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రము శ్యామకర్ణ సజ్జితమై బయటికి నిల్చుండెను. అప్పుడు తాత్యా పాటిల్ కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చి బాబాను స్థిరముగా నుండమని చెప్పేవారు. బాబా నిశ్చలముగా కూర్చుండేవారు. తాత్యా పాటిల్ బాబా చంకలో చేయి వేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా అని పిలిచేవారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కప్ని వేసుకుని
సంకలో సటకా పెట్టుకుని చిలుము పొగాకును తీసుకుని పైన ఉత్తరీయము వేసుకుని బయలుదేరుటకు సిద్ధపడుచుండేది. పిమ్మట తాత్య జలతారు సెల్లాను బాబా వడిలిపోయి వేసేటివారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటన వేలుతో దునిలోని కట్టెల్ని ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపమును ఆపి చావడికి బయలుదేరేటివాడు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాభావందు సామానులు రంగులు ప్రదర్శించుచు కాలడివి. పురుషులు స్త్రీలు బాబానామం పాడుచు మృదంగము వీణల సహాయముతో భజన చేయుచు ఉత్సవముతో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత పట్టుకొంచుండిరి. బాబా మసీదు మెట్లపైకెక్కి బాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండిరి. బాబాకి ఇరుప్రక్కల చామరములు మొదలుకుని పట్టుకుని విసురుచుండ్రి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచెడివారు. వానిపై బాబా భక్తుల కేలుతో నడిచెడివారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాపు సాహెబ్ జోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకునిడివారు. ఈ ప్రకారము బాబా చావడికి పైన కూర్చుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఎర్రగుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడిడివారు, భజన చేయుడివారు, వాయిద్యములు మోగించువారు భక్తుల సమూహం ఉండేటిది. హరినామస్మరణతో బాబా నామస్మరణతోనూ ఆకాశం వృద్ధులగినట్లు మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవముతో పాల్గొని వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడి వైపు ముఖం పెట్టి నిలిచి ఒక చిత్రమైన ప్రకాశముతో వెలిగిడివారు. వారి ముఖము ఉదయ సంధ్య బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అచ్చట బాబా ఉత్తరం వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలిచెడివారు. వారెవరినో పిలుచున్నట్లు కనిపించడి. సమస్త వాయిద్యములు మోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకి మీదకు ఆడించెడివారు. అట్టి సమయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెంలో పువ్వులు గులాబీని తీసుకుని బాబాకు పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశము చూడును సౌందర్యముతోనూ వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా క్రోల్చుండిరి. ఆ దృశ్యము ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆయన ఆనందము భరించలేక మహల్సాపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యము చేయుడివారు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రము చెదరకు ఉండేది. చేతుల్లో లాంతరు పట్టుకుని తాత్యా పాటిల్ బాబాకి ఎడమ పక్క నడుచుచుండెను. భక్త మహల్సాపతి కుడివైపు నడుచుచు బాబా సెల్లారంచు పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయముగా ఉండేది. వారి భక్తి చెప్పనలివి కాంది. పల్లకి ఉత్సవం చూచుడుకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమిగూర్చుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుప్రక్కలా నడుచుచుండెడు వారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడికి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతము గాని ఇక ముందు గాని ఈ దృశ్యము కనలేము. అయినను ఆ దృశ్యము జ్ఞప్తికి తెచ్చుకొని భావన చేసినతో మనస్సుకు శాంతి తృప్తి కలిగను. చావడిని బాగుగా అలంకరించుచుండేది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుటద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడి కట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बापू जी की जय. చావిడిని బాగుగా అలంకరించుచుండెది. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువుట అద్దములతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడిగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండెది. చావిడి చేరగానే తాత్య ముందు ప్రవేశించి ఒక ఆసనము వేసి బాలీసు నుంచి బాబాను కూర్చుండబెట్టి మంచి అంగారక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 విధములు పూజించుచుండెది. బాబా తలపై తురాయి కిరీటము పెట్టి పువ్వు మాలలు వేసి మెడలో నగులు వేయుచుండెది. ముఖమునకు కస్తూరి నామమును మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసిరివేయుచునని వారి భయము.
బాబా భక్తులు అంతరంగము గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారి చేయుదానికి అభ్యంతరము పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరముగా కనిపించుచుండెది. నానా సాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చుల ఛత్రమును పట్టుకొని చుండెను. బాపు సాహెబ్ జోబ్ ఒక ఎండి పళ్ళెములో బాబా పాదములు కడిగి ఆర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలమునిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించి చుండెది. బాలేసిపై ఆనుకుని బాబా కూర్చొని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రలతోనూ విసురుచుండెది. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకు ఇవ్వగా అతడు ఒక పీల్పు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మాల్సాపతికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులు లభించుచుండెను. జడము చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కాగలిసి వచ్చింది. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తపరసకు నోచుకున్నది. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేవారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యముల అవతారం ఒకటి చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్క పెట్టేవారు కారు. భక్తులందు గల అనురాగము చేయవారి సంతుష్టి కొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొని చుండెది. ఆఖరకు బాబాసాహెబ్ జోగు సర్వలాంఛములతో హారతినిచ్చేడువాడు. హారతి సమయమున బాజా భజంత్రులు మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదము పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాతనొకరు తమ ఇండ్లకు పోవుచుండరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట సాక్షా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనెను, నన్ను కాపాడుము. నీకు ఇష్టమున్నచో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లే చేయుదు నన్నుచు తాచా చావిడిని విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకొనివారు. 50-60 దుప్పట్లను ఒకదానిపైన ఇంకోటి వేసి దానిపై నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించుదాము. ఈ అధ్యాయంను ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబా అని వారి చావుడి ఉత్సవము గుర్తు తెచ్చుకునేవలెను. 37వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 38వ అధ్యాయము. గత అధ్యాయంలో బాబా గారి చావుడి ఉత్సవం వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనము బాబా వంట పాత్ర మొదలగు వాణిని గూర్చి చదివేదము. ప్రస్తావన. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడొకటిచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసావరమును బ్రహ్మమనడి అచ్చులో పోయగా దాని నిండు యోగులలో అలంకారమగు సాయి వడిను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేతులెన్నియు పొందిన వారే వారు భక్తులు నిష్కములను చేసి ముక్తులను చేసేది. బాబా వంటపత్ర. యుగయుగములకు శాస్త్రములు వేరువేరు సాధనలను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతాయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నం 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడేదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితోనున్న వారికి భోజనము పెట్టేదరో వారే గొప్ప దాతలు. తైత్రీయోపనిషత్తు ఇట్టు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండి సమస్త జీవులు ఉద్భవించి చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము అని ఇంటి కొరకైన అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగు ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనం పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సాయులైన అంగవికలులు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లనగా చంద్రుడు లేని నక్షత్రము వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుబొట్టు లేని స్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములో అన్నదానం ఎక్కువ.
బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పంచిపెట్టిచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటము చేసి తెచ్చుకొనిడి వారని ఇదివరకే తెలుసుకుంటమి. ఏనాడైనా అందరికి భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చేసుకొనిడివారు. ఈ విషయమే వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవన్నీ నగదునిచ్చి కొనిడివారు. వారే విసురుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రతో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టేడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోతుంది, రెండవది చిన్నది 50 మందికి మాత్రమే సరిపోనది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంస పలావ్ వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుటకు ఎంత శ్రమ తీసుకొనవలెనో అంత శ్రమను పడుచుండేడివారు. అప్పుడప్పుడు అంబలి వండేడివారు, అనగా జొన్నపిండి నీళ్ళలో నొకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేడివారు. అన్నము సరిగా నుడికినది లేనిదని పరీక్షించుటకు బాబా తన కపనీ పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేకిసాలో పెట్టి కలుపుచుండేడివారు. వారి ముఖమునందు భయచిహ్నములు కానీ చెయ్యి కాలున్నట్లు కానీ కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌలిచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మాల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की జై। బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టి వారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కానివారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చేవారు కారు. గురువు గారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రుడి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండేవారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కెల్కర్కు కొన్ని రూపాయలిచ్చి కొరల్బాకు పోయి మాంసం కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటయే అనియు, గురువు ఆజ్ఞానుసారం నెరవేర్చుటయే అనియు, ఇదియే నిజమైన దక్షిణ అనియు, దీనివల్లనే గురువు సంతృష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరాను. కానీ బాబా అతన్ని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండువను నౌకరును పంపాను. వాడు బయలుదేరుట చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ని పిలిచి పొయ్యి మీద నున్న పలావు ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కళ్ళతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా నున్నదని ఎట్టు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకుని మరుగుచున్న డేకిసాలో పెట్టెను. ఇంకనూ నిట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమును ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనసున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డని గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపోమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా
దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచి పెట్టిడివారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును నందుండు దేవతల యందును గల గౌరవమును చాటెడు. నానాసాహెబ్ చందోర్కర్ కథ తెలుసుకుందాము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడిని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడూ దురినెట్లు మండనిత్తురు. అచ్చోట తులసి బృందావన మెట్లుండును. శంఖములుగుదుట కెట్లు ఒప్పుకొందురు. గంటలు మ్రోయించుట కెట్లు సమ్మతింతురు. సంగీత వాద్యముల నెట్ల వాయించనిత్తురు. హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్ల జరగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు రంధ్రములు ఎటులుండును. గ్రామంలోని హిందూ దేవాలయములన్నిటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అవగౌరవించినను ఊరుకనేటి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చందోర్కరు తన సేవకుడగు బినీవాళ్లతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితవని బాబా అతనిని అడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడెల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక పోవునని చెప్పుచూ తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేయునప్పుడొక ముళ్ళు పాదంలో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టినని చెప్పాను. బాబా అదే కొంతవరకు ప్రాయచిత్తమే అనుచు నీకు మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాలామిశ్రమము. ఇక నైవేద్యం ఎటిల పంచి పెట్టేది వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చునిచుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తులు పంక్తులలో కూర్చునిచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమొనర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటూనిటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ నానాసాహెబ్ నమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమడ్ పంతు మసీదులో నందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది చల్లగా చూచుట కింపుగా నుండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్టుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో నిట్లనెను, దానినంతయు త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలనన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమడ్ పంత్కు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కానీ
మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతృష్టి చెంది ఆనందించదము గాక. 38వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత యందు గల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు ననుటచే హేమట్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించెను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండునూ నిందులో పొందుపరచడమైనది. ప్రస్తావన. షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచ్చటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకై చాలా దూరము నుండి అచ్చటకు వచ్చెను. మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచ్చట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగచేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చినని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగచేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవు గారు శ్రీ సాయిలీల సంపుటి 5 పుట 563 పుట విషయమునందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను. నానాసాహెబ్ చందోర్కరు వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమనచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో కొనుచుండెను. బాబా, నానా, ఏమి గొనుగుచున్నావు? నాన్న, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నాన్న, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నాన్న, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ది ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవాయ ఉపదేక్షాంతితే జ్ఞానం జ్ఞానేన సత్వదర్శినాః. బాబా, నాన్న, అది నీకు బోధపడినదా? నాన్న, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నాన్న, దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు. జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నాన్న, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నాన్న ప్రతి పదమునకు అర్థము చెప్పెను. బాబా, నాన్న, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినతో చాలునా? నాన్న, ప్రాణిపాతమ అను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రాణిపాతమ అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగానేమి? నాన్న, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి? నాన్న, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. బాబా, సేవ అనగా నెట్టిది? నాన్న, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా, అట్టి సేవ చేసిన చాలునా? నాన్న, సేవ అను పదమునకు ఇంకను వేరే అర్థమేమి గలదో నాకు తోచుటలేదు. బాబా, 2వ పక్తిలోని ఉపదేక్షాంతితే జ్ఞానం అను దానిలో
జ్ఞానమను పదము ఉపయోగించకుండా ఇంకొక పదము గలవా? నాన్న అవును. బాబా ఏ పదము? నాన్న అజ్ఞానము. బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములోనేమైనా అర్థము గలదా? నాన్న లేదు, శంకర భాష మా విధముగా చెప్పుట లేదు. బాబా వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకి ఏమైనా ఆక్షేపణ కలదా? నాన్న అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నాన్న అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించమనినో నాకు తోచుట లేదు. బాబా నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలెను. 2 ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని దొంగ ఎత్తుతో గాని వారిని బుట్టలో వేయుటకు గాని వారి తప్పులను పట్టుటకు గాని పనికిమాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడగవలెను. 3 సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువు గారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. గురువు జ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలననిచో ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవరు? ఎవరైనా నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించి తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్య స్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపం కలవాడే. కానీ అతనికి అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమున సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితంత్ర భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశమందరు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, ప్రాణిని,
2 శరీరమే ఆత్మ, నేను శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4 నేను జీవుడను కాను. 5 శరీరం ఆత్మ కాదని తెలుసు కనుకుండుట. 6 దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులనియు చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను, ప్రాణిపాతం అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తాను, శరీరము, మనసు, ధనముల ఐశ్వర్యము నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినే తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలెనని కృష్ణుడట్లు పేర్కొనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
साईं रहम नजर करना, बच्चों का पालन करना, साईं रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोल, थक गई मेरी रसना। दास गनो कहे अब क्या बोल, थक गई मेरी रसना। साईं रहम नजर करना, बच्चों का पालन करना, साईं रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर कर अपने मस्जिद का जादू गनो है, अपने मस्जिद का जादू गनो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साईं। रहम नजर कर, रहम नजर कर अब मोरे साईं, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Baba, Sai Baba, Sai